మార్నింగ్ గైస్. మింట్ ప్యాక్ అగైన్. చాలా టైం అయింది. ఐ థింక్ నియర్లీ 2 months అవుతుంది అనుకోట వీడియో వచ్చి. ఏంటంటే లాస్ట్ యూరోప్ ట్రిప్ తర్వాత మన బడ్జెట్ కొంచెం టైట్ అయింది అనమాట. సో తర్వాత ఇక పెద్ద ఎక్కడికి వెళ్ళలేదు. సో ఇప్పుడు ఏంటంటే ఈరోజు వచ్చేసి డేట్ 16th of December. సో ఈరోజు మనం ఏంటంటే ఒక 2 days ట్రిప్ అనమాట ఇక్కడే. సో ఇక్కడ నుండి మనం మాంచెస్టర్ అండ్ బర్మింగ్హామ్ వెళ్ళబోతున్నాం. సో జస్ట్ 2 days. అలాగే నా ఫ్రెండ్ కూడా ఉన్నాడు. సో అలా 1:30 టైం స్పెండ్ చేసి సో అలా తిరిగేసి మళ్ళీ మనం రిటర్న్ వస్తాం అనమాట. ఇది జస్ట్ 2 days ట్రిప్. ఏంటంటే చాలా రోజులు అయింది. సో ఏంటంటే ఇక క్రిస్మస్ టైం. సో ఎటో వెళ్ళాలి. ఏంటంటే ఇక క్రిస్మస్ టైంలో ఇక ఇంట్లో ఉంటాను మోస్ట్లీ. సో ఇప్పుడే దొరికింది. సో అదనమాట. సో ఇప్పుడు ఏం లేదు, ఇప్పుడైతే బ్రేక్ఫాస్ట్ ఫినిష్ చేసుకొని నెక్స్ట్ మనం ట్రైన్ ఎక్కి లండన్ వెళ్ళి లండన్ నుండి మళ్ళీ మాంచెస్టర్ వెళ్తాము. అక్కడ నుండి మనం ప్రెస్టన్లో ఉండబోతున్నాం. మాంచెస్టర్ పక్కనే ఉంటుంది ప్రెస్టన్ అనేది. సో మళ్ళీ నెక్స్ట్ రేపు వచ్చేసి మళ్ళీ మనం బర్మింగ్హామ్ వెళ్తాము. మళ్ళీ ఎల్లుండి మళ్ళీ మనం రిటర్న్ వచ్చేస్తాం అనమాట. సో ఇది మన ఐటినరీ. ప్రస్తుతానికైతే క్లౌడీగా అయితే ఉంది వెదర్. రెయిన్ పడుతుంది ఏదో టైంలో, ఎందుకంటే మా యూకే వెదర్ని ఎప్పుడు నమ్మొద్దు. సో బయట ఎప్పుడు క్లౌడీగా ఉన్నది అట్లా అని చెప్పి వేసుకోపోగలరు. సో మొత్తం ప్రిపేర్డ్గా వెళ్ళాలన్నమాట. సో ఇంకేం లేదు, ఫర్దర్గా చూస్తూ ఉండండి. ఐ మీన్ బాగానే ఉంటాయి ఇప్పట్లో అని. సో కొద్దిగా బెటర్గా కూడా ఉంటాయి. అది మాట సంగతి. సో స్టే ట్యూన్డ్. చలో గైస్, ఇప్పుడైతే మనం బయటికి అయితే వచ్చేసాం. ఇంకా చూస్తారు కదా, అదే మన అకామిడేషన్ అనమాట, ఉండే ప్లేస్. సో ఇంకా వచ్చిన స్మాల్ ట్రాలీ బ్యాగ్. ఇంకో 20 minutesలో ట్రైన్, అంతే. ఏంటంటే కొన్ని అప్డేట్స్ చెప్పాలన్నమాట. ఈ మధ్య టైంలో అయింది, ఒక 2 months టైంలో. సో నేను యూరోప్ ట్రిప్ వెళ్ళొచ్చాక ఏమైందంటే నాకు యూఎస్ వీసా ఇంటర్వ్యూ ఉండేది, విజిటర్ వీసాకి. సో ఫైనలీ ఐ గాట్ ఇట్. సో మనకు యూఎస్ వీసా కూడా వచ్చేసింది ఫైనల్గా. సో మోస్ట్ ప్రాబబ్లీ నెక్స్ట్ ఇయర్ అయితే వెళ్ళబోతున్నాము. సో ఐడో వ్లాగ్స్ వస్తాయి. ఇంకా అంతే. అయితే ట్రైన్ ఎక్కేసాం. ఏమైందంటే యాక్చువల్లీ దీనికన్నా ముందు ఒక 5 minutes ముందు ట్రైన్ ఎక్కాలన్నమాట. యాక్చువల్లీ ఆయనతో అది ఇక్కడికి వచ్చేసరికి చాలా ఫుల్ అయిపోయిండే. సో అనౌన్స్మెంట్లు ఏం చెప్పారంటే నేను నెక్స్ట్ వచ్చే ట్రైన్ ఎక్కండి. సో ఏంటంటే కొంచెం ఫ్రీగా ఉంటుందని. సాటర్డే కదా, సో చాలా బిజీగా ఉంది, ఎస్పెషలీ ఈ లైన్లో. నేను కోల్చెస్టర్ నుండి లివర్పూల్ వెళ్ళే టైంలో. సో రన్నా ఇలా ఈ రూట్లో వెళ్తుండే. వీకెండ్స్లో కొంచెం చూసుకోండి, ఎందుకంటే చాలా బిజీగా ఉంటుంది, ఎస్పెషలీ సాటర్డే అండ్ సండే. సరేనా? సో ఒక్కసారి లండన్లో దిగాక ఈస్టర్ స్టేషన్ నుండి మళ్ళీ బ్లాగ్ చేస్తాను.
మనం అనుకుంటాం ఏంటంటే మన ఇండియాలో ట్రైన్స్ లేట్ అని, కానీ మా యూకేలో కూడా ట్రైన్ లేట్ అనమాట. అయితే ఇది ఒక 10-15 నిమిషాలు అవుతుంటాయి ఒకసారి, చెప్పలేము, ఒకసారి 20 నిమిషాలు, ఒకసారి 30 నిమిషాలు, 20 minutes అవుతుంది. ఇంకా ట్రైన్ వెళ్తారు, ఇంకా ప్లాట్ఫామే రాలేదు. చూద్దాం ఎంత టైం పడుతుంది ఈరోజు అయితే. హాయ్ గైస్, ప్రశ్న అయితే వచ్చేసాము. ఇంకా కనబడుతుంది కదా, ఏమన్నా లేట్ అయిందా బాబా చెప్తే ఏమంటాం, నరకంగా నాటది ఈరోజు అయితే లిటరల్గా. సరే మార్నింగ్ కలిసాక మళ్ళీ అక్కడ వీడియో స్టార్ట్ చేస్తాం. వెల్కమ్ టు ప్రెస్టన్. ఫైనల్గా మావాడైతే వచ్చాడు. సరే వెళ్తున్నాము.